హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ఎవ్రీవన్ క్రియేషన్స్. దిస్ ఈజ్ మీ సుమలత. ఈరోజు వీడియోలో మనం సింపుల్ రిబ్బన్ వర్క్ ఒకటి చూడబోతున్నాము. ఇటువంటి వర్క్స్ మీరు కుర్తీస్ మీద కానీ, షర్ట్స్ మీద కానీ, పిల్లల ఫ్రాక్స్ మీద కానీ కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ 1/2 ఇంచ్ రిబ్బన్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి అలాగే నీడిల్ వచ్చేసి లావుగా ఉండాలన్నమాట. లావుగా అంటే హోల్ లావుగా ఉండాలి, అప్పుడే మనకి రిబ్బన్ ఎక్కుతుంది. సో ఈ విధంగా పైకి తీసాం కదా, దాన్ని మనకి శాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా, శాటిన్ మెరుస్తూ ఉంటుంది, అది పై పక్కకు వచ్చేలాగా మనం తిప్పుకోవాలన్నమాట రిబ్బన్ పైకి తీసినప్పుడు. అలాగే పైకి తీసిన దగ్గర కిందకి గనక దూర్ చేస్తే మనకి ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూస్తే కనుక అర్థమవుతుంది మీకు. చూసారు కదా, ఈ విధంగా ప్యాటర్న్ లాగా ఫామ్ అయిందనమాట. నేను ఇక్కడ వచ్చేసి 3 ఫ్లవర్స్ కుడదామని చెప్పేసి డ్రా చేశాను. కానీ ఇక్కడ దగ్గరగా డ్రా చేసేసరికి ఫ్లవర్ అనేది ఫుల్ ఫ్లవర్ రాలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి 1/2 ఫ్లవర్ లాగా వేస్తున్నాను, 4 పెటల్స్తో వేస్తున్నాను అనమాట. చూడండి, మనం పైకి తీసుకొస్తాం కదా, అక్కడే దాని వెనకే కనుక మనం కిందకి కనుక దూరిస్తే మనకి ఈజీగా పెటల్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే విధంగా మనం ఫ్లవర్ మొత్తం కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 4 పెటల్స్ వేస్తున్నాను. అలాగే కింద ఫ్లవర్ వచ్చేసి 5 పెటల్స్తో కుడుతున్నాను. చూడండి ఎలాగో. ఇటువంటి ఎంబ్రాయిడరీస్ వచ్చేసి ఎవరైనా కుట్టొచ్చు అనమాట. బేసిక్గా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా కుట్టొచ్చు, చాలా ఈజీ. మనకి బేసిక్స్ ఎలా కుట్టాలి అని తెలిస్తే కనుక మనకి సరిపోతుంది. ఇటువంటి మెటీరియల్స్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూడండి, చాలా ఈజీ అన్నమాట. ఫ్లవర్ మేకింగ్ అనేది చాలా అందంగా కూడా ఉంటుంది. బేబీ ఫ్రాక్స్ కనుక కుడితే చాలా అందంగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి 1/2 ఫ్లవర్ లాగా కుట్టేసాను అనమాట. దీన్ని వచ్చేసి నెక్స్ట్ మనం ఈ పెటల్స్ కిందకి అనుగుండేలాగా మనం సూత్తో కూడా కుట్టాలి. ఎలాగో చూస్తాను చూడండి. అలాగే ఒక ఫ్లవర్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ వెంటనే వేరే ఫ్లవర్కి తీసేయొద్దు రిబ్బను. ఈ విధంగా నాట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వెనక ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేరే ఫ్లవర్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫ్లవర్ ఎట్లా కుట్టాలో చూసాం కదా. సో మధ్యలో వచ్చేసి ఎలా ఫిల్ చేయాలి, నేను ఇక్కడ వచ్చేసి సన్న రిబ్బన్ తీసుకున్నాను అనమాట, 1/2 ఇంచ్ రిబ్బను. చూడండి, హోల్ అనేది పెద్దది ఉండాలి మనకి రిబ్బన్ పట్టేలాగా. అటువంటి సూది తీసుకోండి, ఎలాంటి సూది అయినా పర్లేదు. సో ఈ విధంగా రిబ్బన్ని పైకి తీసుకొచ్చి ఫ్రెంచ్ నాట్ కుడతాం కదా, సో అదే విధంగా సేమ్ ఫ్రెంచ్ నాట్ కనుక మనం రిబ్బన్తో కుడితే అది ఒక ఫ్లవర్, చిన్న రోజ్ ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి, చాలా ఈజీ అనమాట ఫ్రెంచ్ నాట్ కుట్టడం అనేది. సో అదేవిధంగా నేను 3 ఫ్లవర్స్లో ఈ విధంగా ఫిల్ చేశాను. డార్క్ పింక్ తీసుకున్నాను అనమాట దీనికోసం. సో
చూసారు కదా, అలా అన్నమాట. సో మనకి ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి చూడండి. దీనికి మనం చివర నీడిల్తో కనుక కుట్టుకుంటే ఈ పెటల్స్ అనేవి పైకి లేవకుండా ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈజీగా రిబ్బన్ వర్క్ ఎలా కుట్టాలో చూశారు కదా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నెక్స్ట్ అప్డేట్ పోస్ట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంటాయన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఇలా ఎంబ్రాయిడరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబర్స్, మీ లైక్స్ అని, మీ కామెంట్స్ అనేవి మాకు చాలా విలువైనవి అన్నమాట. ఓకే, చూసారు కదా, ఈ విధంగా పెటల్స్ లేవకుండా మనం సేమ్ కలర్ దారం తీసుకొని మామూలు సూత్తోటి, మామూలు కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా పెటల్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్లవర్ పైకి లేవకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. అలాగే ఈ హార్ట్ అనేది, అలాగే పక్కన నేమ్ అనేది నేను స్టెమ్ స్టిచ్ తోటి ఫిల్ చేశాను అనమాట. ఈ స్టెమ్ స్టిచ్ అలా కుట్టాలి అనేది మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, స్టెమ్ స్టిచ్ కుట్టాను అనమాట. ఇది చాలా అందంగా వచ్చింది కదా. ఇటువంటివి మనం పిల్లల ఫ్రాక్స్ మీద కుడితే చాలా అందంగా ఉంటుంది అనమాట. నెట్ ఫ్రాక్స్ అట్లా ఉంటాయి కదా, బోటిక్ స్టైల్లో కుట్టుకోవాలంటే ఈ విధంగా కుట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.